మోటూరు గ్రామంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. సూపర్ పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని నినాదాలు చేస్తూ సూపర్ 6 మేనిఫెస్టోను వైసీపీ నాయకులు దగ్ధం చేయగా ఆ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర నాయకులు దుగ్గిపాటి శశిభూషణ్ మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, ఎన్నికలకు ముందు అనేక హామీలను ఇచ్చి నేడు 2 ఏళ్లైనా ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మట్టా జాన్ విక్టర్, గంటా సురేష్, గంటా శ్రీనివాస్ మరియు పలువురు వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరోసారి టీడీపీ వైసీపీ నాయకుల హోరాహోరీ నినాదాలతో హోరెత్తిన గుడివాడ జ్యోతిరావు పులే విగ్రహం సాక్షిగా స్వల్ప ఉద్రిక్తత, పోలీసులు అడ్డుకోవడంతో సద్దుమణిగిన ఉద్రిక్తత. కపిల్ ఇంజన్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుడివాడ పట్టణంలో కూటమి శ్రేణుల సంబరాలు, బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుతూ మంచి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తి అంటూ టీడీపీ నేతల నినాదాలు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైసీపీ నాయకుల నిరసన. సూపర్ 6 మేనిఫెస్టో దగ్ధం చేసిన వైసీపీ నేతలు. ప్రజలు మోసం చేయడంలో చంద్రబాబు వారు ఎవరూ లేరు అంటూ వైసీపీ నేతల విమర్శలు. ఎలక్షన్లకు ముందు ప్రజలకు అనేక వాగ్దానాలను చేసి ఈ ప్రజలని, పేద ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి వీరికి ఆశలు కల్పించి మరి అధికారంలోకి వచ్చి మరి నేటికి 2 సంవత్సరాల అయిన సందర్భంగా వారి ఏం చెప్పారు కూటమి ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేస్తూ, వారు ఇచ్చిన, మేము కాదు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆ రోజు మరి ఈనాడు ఇతర దినపత్రికల్లో ఇచ్చిన వాగ్దానాలని గుర్తు చేస్తూ ఇవి అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఈరోజు నియోజకవర్గం మొత్తం 3 మండలాల్లో, పట్టణంలో కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ప్రతి ఇంటికి కూడా బాండ్లు పంపిణీ చేసింది. మిదిగో మీ ఇంట్లో రైతు ఉన్నారా, రైతు ఉంటే మీకు సంవత్సరానికి ఇంత వస్తుంది, చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారా, నెలకి 3000 చొప్పున మరి సంవత్సరానికి ఇంత వస్తుంది, 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలు ఉన్నారా, నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తాయి, చదువుకునే పిల్లలుంటే నెలకి సంవత్సరానికి 15,000 చొప్పున మరి ప్రతి పిల్లవాడికి ఇస్తామని చెప్పి మరి మీ ఇంటికి 1,00,000 రూపాయలు వస్తాయి, 2 లక్షలు వస్తుందని చెప్పి చంద్రబాబు గారు మరి పవన్ కళ్యాణ్ సొంతకాలు చేసి బాండ్లు కూడా ఇవ్వటం జరిగింది ప్రతి ఇంటికి. అట్లా మరి మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచే 2024 జూన్ నుంచే ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మీరు చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అట్లా మరి పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన వాగ్దానాలన్నీ కూడా తొంగలో తొక్కి ఈరోజు మరి ఈ రాష్ట్రాన్ని మరి బడా పారిశ్రామికవేత్తలకి కట్టబెడతా ఉన్నారు. ఈ రాష్ట్ర సంపదని బడా పారిశ్రామికవేత్తలకి దోచి పెడతా ఉన్నారు. ప్రజలందరూ మేల్కొని దీన్ని అడ్డుకోకపోతే రాబోయే తరాలు మరి నష్టపోతారు, ఈ రాష్ట్రం నష్టపోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఈరోజు టీ కూడా రాని రూపాయికి ఎకరాలు బడా పారిశ్రామికవేత్తలకి కట్టబెడతా ఉన్న పరిస్థితి. అంతేకాకుండా మన గుడివాడ నియోజకవర్గంలోకి వచ్చినట్లయితే చెరువులు ప్రతి మండలంలో కూడా మట్టిని అడ్డగోలుగా తవ్వుతూ ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గాన్ని అవినీతి నియోజకవర్గంగా పూర్వం నుంచి కూడా కటారి సచిన్ గారి కాడి నుంచి చూసుకుంటే ఏ ఎమ్మెల్యే కూడా, ఏ శాసనసభ్యుడు చెయ్యని విధంగా ఈ గుడివాడ నియోజకవర్గాన్ని అవినీతిమయం చేసేసి ఈరోజు అరాచకమైనటువంటి పరిపాలనని ఇక్కడ చేస్తా ఉన్నారు. దీనికి కూడా రాబోయే రోజుల్లో
ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరి శాసనసభ్యులు వారు చెప్తా ఉన్నాడు నాని కౌన్సిలర్ గా కూడా గెలవడని. అయ్యా, మీరు రెండోసారి శాసనసభ్యుడిగా గెలవండి, మేం కాదు, మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే వన్ టైం ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నారు, నెక్స్ట్ నీకు సీట్ లేదని చెప్తా ఉన్నారు. నువ్వా నాని గురించి మాట్లాడేది అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. 4 సార్లు ఈ గుడివాడ రాజకీయ చరిత్రలో ఎవ్వరు కూడా లేని విధంగా 4 సార్లు వరుసనే శాసనసభ్యుడిగా చేసి మంత్రిగా చేసిన వ్యక్తి మరి కౌన్సిలర్ గా పనికిరావని చెప్పి నువ్వా చెప్పేది? గాలికి కొట్టుకు వచ్చిన మరి ఆ ఈవీఎంలో మరి ఇతర ఏ కారణాల వల్ల నువ్వు ఆ వేవ్ లో గెలిచి ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు. తప్పకుండా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ ప్రజలే తగిన సమాధానం చెప్తారని చెప్పి, ప్రజలే నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొడాల నాని గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే భాగంగా అతను ఏ రకంగా వెన్నుపోటు పొడిచి ప్రజలను మభ్యపెట్టి మాయపెట్టి ఏ రకంగా అధికారంలోకి వచ్చారో మన పెద్దలు దుక్కుబాటి శశిభూషణ్ గారు కానీ, మట్టా జాన్వెక్టర్ కానీ వీళ్ళంతా కూడా వివరించడం చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాంబాబు గారిని, వెనుగల రాంబాబు గారిని ఉద్దేశించి ఆయన బాగా ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవాలి రాము గారు, మీరు నియోజకవర్గంలో ఏ పంచాయతీ చెరువులైనా సరే మీరు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అన్యాయంగా అక్రమంగా తవ్వగలిగారేమో కానీ ఈ మోటూరు గ్రామంలో మీరు ప్రధాన 2 మంచినీటి చెరువులు మీరు ఎండగట్టడం జరిగింది. మీరు ఎండగట్టిన చెరువులకు 2 ఏళ్లు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్లు కాదు. మీరు ఇక్కడ ప్రధాన మంచినీటి వసతి కల్పిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఏ విధంగా శాంక్షన్స్ లేకుండా కూడా మీరు ఎండగట్టి 2 ఏళ్లు జరుగుతుంది. మీకు ఇక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ కానీ, ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ గారికి కానీ నేను మీడియా ద్వారా చెప్తున్నాను, ఏ విధమైన శాంక్షన్ లేకోకుండా మీరు ఈ గ్రామంలో రాము గారి అండదండలతో మీరు ప్రోద్బలంతో కానీ మీరు సహకరించి కానీ ఇక్కడ పిచ్చి వేషాలు వేసి మీరు గనక అన్యాయంగా అక్రమంగా మట్టి తవ్వకం అనేది మీ ఉద్యోగస్తుల అండర్లో జరిగితే కనుక మీరు బాధ్యులు అవుతారు. అక్కడ దాని నిమిత్తం జరిగేటువంటి ఏ విధమైన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయినా మీరే కర్త కర్మ క్రియగా బాధ్యులు అవుతారని చెప్పి నేను ముఖ్యసూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. నీకు నియోజకవర్గంలో ఎక్కడైనా సాగిందేమో, నేను గంటా శేష్ నా పేరు చెబుతా ఉన్నా, నేను ముఖ్యసూటిగా వెనుక రాముకు చెబుతా ఉన్నా, ఈ గ్రామంలో నీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే నువ్వు ఇక్కడున్న లోకల్ అండదండలతో నువ్వు తవ్వగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటే రా, మోటార్లో చూసుకున్నాము, నీకు ఎక్కడ సాగిందో కానీ ఈ మోటార్లో సాగడం అని చెప్పి చెబుతా ఉన్నాను. నీవు ఖబర్దార్, నువ్వు ఈ గ్రామాభివృద్ధి ఏం చేసావో కూడా ముక్కుసిటిగానే ఇక్కడే బహిరంగ సభ పెట్టుకుందాము. నీ ఎవరు ఎవరైనా ఉంటే ఈ గ్రామంలో పంపించు, ఈ గ్రామాభివృద్ధిని మేము ఏ రంగంగా చేసామో చెబుతాము. ఇక్కడ వాగ్దానాల నిమిత్తంలో 3 సెంట్లు స్థలం ఇస్తాను, నువ్వు ఏమి ఇచ్చావు గడిచిన 2 సంవత్సరాల్లో? మేము ఇక్కడ సుమారు 200 మందికి పైబడి ఇక్కడ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. మా గ్రామస్తులకి ఇక్కడ రోడ్లు పోయడం జరిగింది. కోవిడ్ లో భాగంగా మేము ఆల్మోస్ట్ నియోజకవర్గం మొత్తం మీద మోటార్ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేశాము. మేము కోవిడ్ కారణంగా ఏదన్నా మిగిలి ఉన్న 4-5 రోడ్లు నువ్వు పోసావు కానీ ఈ గ్రామాభివృద్ధిని ఏ రకంగా కూడా నువ్వు చేయలేదు. ఇక్కడున్న మంచినీటి చెరువు కూడా మేము గతంలో కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ మాకు మట్టి మాఫియా అని చెప్పి నువ్వేదో హడావిడి చేసావు కానీ వాస్తవం చెప్పాలంటే జగనన్న కాలనీ లేఅవుట్ నిమిత్తం అక్కడున్న పేద ప్రజల పట్టాలకు ఇచ్చేటువంటి భాగంగా అభివృద్ధి నిమిత్తం మేము మట్టిని ఫిల్లింగ్ చేయడం జరిగింది. మేము ఇక్కడ 200 మందికి నిరుపేదలకి వసతులు కల్పించడం జరిగింది. నువ్వు 3 సెంట్ల స్థలం ఇస్తా ఉన్నావు, ఇప్పటి వరకు ఇవ్వలేకపోయావు. నీకు ఇక్కడ ఏ రకంగా కూడా అభివృద్ధి చేయకుండా ఇక్కడున్న నీతో పాటు తిరిగేటువంటి నీ కోసం నీ గెలుపు కోసం కష్టపడిన వాళ్ళని ఎదవలను చేసి నువ్వు బ్రతుకుతా ఉన్నావు. ఇక్కడ నీ వాళ్ళే నీకు జెండా మోసిన వాళ్ళే నిన్ను కొట్టే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పిచ్చి చేష్టలు పిచ్చి వాగుడు మానే, జనాలు నిన్ను నమ్మి ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళ యోగక్షేమాలు వాళ్ళ కనీస అవసరాలు ఏవైతే ఉన్నావో నువ్వు చేయగలిగేది చేస్తావని నువ్వు టిట్కో ఇళ్ళు కూడా అబద్ధం హామీ ఇచ్చావు. నువ్వేదో వెనుగల ఫౌండేషన్ అని చెప్పి పెట్టేది చెక్కులు రాసి ఇచ్చేస్తాను, నీ రుణమాఫీ నేను చేస్తానని చెప్పి కళ్ళబొల్లు కబుర్లు సొల్లు మాటలు చెప్పావు. నువ్వు అవన్నీ నెరవేర్చాలని చెప్పి నువ్వు నిజంగా మగాడివైతే మనిషివైతే నువ్వు టిట్కో ఇళ్ళు ఏ రంగం అయితే అక్కడున్న పేద ప్రజానికానికి మాట ఇచ్చావో, నువ్వు వెనుగల రామ ఫౌండేషన్ ద్వారా నువ్వు ఇస్తానని ఏ రంగం అయితే చెప్పావో ఆ రకంగా నీకు నిజాయితీ నీతి నువ్వు మనిషివైతే ఈ నియోజకవర్గ ప్రజలకు ఏ రంగం అయితే మభ్యపెట్టి నువ్వు రుణమాఫీ చేస్తాన్నావో నువ్వు చేసి ఖబర్దారు నీ చోట మోట నాయకులతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, నువ్వు ఏ అభివృద్ధి చేసావో గత 20 సంవత్సరాలుగా కొడాల నాని గారు ఇక్కడ ఏ అభివృద్ధి చేశారో చెప్తాము. నాని గారు ఉద్దేశం చెప్తా ఉన్నా,
నువ్వు 20 సంవత్సరాలు నాని గారు ఈ ప్రజల యొక్క మనసుల్లో చోటు ఉంది కాబట్టి 20 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకసారి మంత్రిగా ఉన్నారు. నీకు నెక్స్ట్ ఎలక్షన్ లో సీట్ లేదురా బాబు. నేను చెప్తాను, నీకు నెక్స్ట్ ఎలక్షన్ లో సీట్ లేదు. నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఆ రోజున ఆ క్షణం మాట్లాడుకుందావు, నువ్వు రాసి పెట్టుకో. నిన్ను గెలిపించిన వాళ్ళు నువ్వు సింగిల్ ఎమ్మెల్యే అని చెప్పి నీ కళ్ళు కట్టిన తీవ్రవాదులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను ఎండగడుతున్నారా బాబు, వాళ్ళని నేను కొట్టే పరిస్థితి ఉంది. నువ్వేంటో నువ్వు కొనసాగించుకో అని చెప్పి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు విమర్శించే స్థాయి నీది కాదని నువ్వు బొక్కగాడు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా. మరి ఈ రోజు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు ఈ యొక్క కార్యక్రమం ప్రియతమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ప్రియతమ నాయకులు కొడాలి నాని గారి సారథ్యంలో మరి ఈ రోజు గుడివాడ మండలం మోటూరు గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ఆనాడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు మరి అనేక అమలు కాని హామీలు ఇచ్చి మరి అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టి మరి అవి నేటికి 2 ఏళ్లు గడుస్తున్నా అమలు చేయక మరి అందరినీ మోసం చేస్తున్న పరిస్థితి. మరి ఆనాడు మేనిఫెస్టోలో మరి నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తాం, మహిళలకు ప్రతి నెల 1500 ఇస్తాం, అలాగే ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఇస్తాం. మరి ఇట్లా ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి ప్రజలు చూశారు. మరి అవన్నీ కూడా నేటికి అమలు కాల. మరి నిన్ననే చూసాం, మరి ఎప్పటి నుంచో జరగాల్సిన మెగా టిఎస్సి మరి అది మరి జరిగితే దాంట్లో మరి ఉద్యోగాలు మరి వాళ్ళు అడ్డగోలుగా జీవోలు ఇచ్చి మరి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి అందకుండా మరి వక్ర రూపంలో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి మీకు రానున్న ఎన్నికల్లో గట్టి బుద్ధి చెబుతారు. మరి మీరు చంద్రబాబు అంటేనే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరి ఇవన్నీ కూడా చిన్న పిల్లాడిని అడిగినా గానీ మరి చంద్రబాబు గురించి చెప్తారు. మరి చంద్రబాబు నువ్వు పుట్టిన నెల, నువ్వు పుట్టిన డేటు, మరి నువ్వు పుట్టిన సంవత్సరం ఇవన్నీ చూస్తేనే నీలోనే 420 అని ఉంది. మరి ఇది ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా గానీ చెప్తారు. మరి ఇకనైనా 2 ఏళ్ళు అయింది ఇప్పటికి, ఇకనైనా నీ పద్ధతి మార్చుకుని నువ్వు ఏమైతే మేనిఫెస్టోలో ఏమైతే అమలు చేశావో అవన్నీ కూడా నువ్వు ఎక్కడి నుంచి అయినా సరే అమలు పరచాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి నిన్న ఎవరో ఒక చోటా మోటా నాయకుడు కొడాలి నాని గురించి పిచ్చి ప్రలాపాలను పేలుతా ఉన్నాడు. బాబు నీ పరిస్థితి ఏంటో మాకు తెలుసు, నీ గుడ్ల వల్లేరులో నీ బతుకేంటో మాకు తెలుసు. ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఎవరినడినా చెప్తాడు, నువ్వా కొడాలి నాని గురించి మాట్లాడేది? మేము వస్తాం, నేను వస్తాం, ఎక్కడ రమ్మంటావు చెప్పు. గుడివాడ అభివృద్ధి నాని గారు చేశారా, మీరు చేశారా అన్నది నేను వస్తాను. నీ స్థాయి కాదు కొడాలి నాని గారి గురించి మాట్లాడే నీ స్థాయి కాదు. 2004 నుంచి పోటీ చేసి మరి ఈ రోజు 3 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి మరి ఎన్నో ఎదుర్కొన్న నాయకుడు మా కొడాలి నాని. మీరేం చేశారయ్యా? పోయిన ప్రభుత్వంలో పారిపోయి 4 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నారో మీకు తెలియదు. మీరాయి వాళ్ళు వచ్చి మైకుల ముందు మాట్లాడేది. రండి అభివృద్ధి గురించి మాట్లాడదాం. ఎక్కడ మాట్లాడదాం చెప్పండి ప్లేసు. మరి ప్రతిపక్షంలో ఉన్నా గానీ సొంత నిధులతో వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి మరి పేద ప్రజల దాహం తీర్చినటువంటి వ్యక్తి కొడాలి నాని. మరి అలాంటి వ్యక్తి గురించి ఆయనకి ఆరోగ్యం బాగాక కొంతకాలం ఆయన ఇదిలా ఉంటే మీరు ఆయన ఉద్దేశించి ఏంటో చోటా మోటా నాయకులందరూ మాట్లాడారు. మీకు నిజంగా గుడివాడ అభివృద్ధి గురించి చర్చే జరగాలనుకుంటే చెప్పండి, టైం చెప్పండి. ఎవరో మా నాని గారు కాదు, స్థాయి సరిపోద్ది నీకు సమాధానం చెప్పడానికి. మీరే చెప్పండి. మేము గుడివాడ అభివృద్ధి గురించి మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కూటమి నాయకులకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మా కొలీగ్స్ మా శశి గారు కానీ మా విక్టర్ కానీ చెప్పిన దానికి మేము బహిరంగ చర్చకి సిద్ధమే. మీరు టైము డేటు చెప్పండి. 2 సంవత్సరాల అభివృద్ధి గురించి అయినా సరే, లేదు నాని గారు 20 సంవత్సరాల అభివృద్ధి గురించి అయినా సరే బహిరంగ చర్చకి సిద్ధమే. 2 సంవత్సరాలు